శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24 మధ్యలో అంటే సుమారుగా ఒక 40 రోజుల పాటు కుజగ్రహం తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకర రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ సమయంలో కొన్ని రాశుల వారికి లేదా కొన్ని లగ్నాల వారికి రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం అన్నది ఏర్పడడం జరుగుతుంది. సాధారణంగా ఈ యోగం ఎవరి జాతకంలో ఉంటే వారిలో కుజుడి యొక్క కారకత్వాలు వారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే విపరీతమైనటువంటి ధైర్య సాహసాలు, డామినేటింగ్ నేచరు, ఏదైనా ఒక పని ఉత్సాహంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రుచిక మహాపురుష యోగం ఉన్న జాతకులు ఏదైనా ప్రభుత్వ సర్వీస్కి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అంటే పెద్దవాటికి ఒక ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఏఎస్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ప్రవేశించడానికి ఈ యోగం చాలా సహాయపడుతుంది. అలాగే రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యే స్థాయి పై స్థాయిలో ఉండడానికి, అలాగే ఈ హోమ్ మినిస్టర్ లాంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాటిలో హోమ్ మినిస్టర్ లాంటివి అవడానికి కూడా ఈ కుజుడు వారి జాతకంలో ఇటువంటి యోగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రుచిక మహాపురుష యోగం ఏ విధంగా ఏర్పడుతుందంటే, కుజుడు తన స్వక్షేత్రాలైనటువంటి మేషకం, వృశ్చికంలో కానీ తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకరంలో కానీ ఉన్నప్పుడు అవి మిగతా రాశుల వారికి కేంద్రం అయినప్పుడు ఈ యోగం అన్నది ఏర్పడుతూ ఉంటుంది. ఈ యోగ ప్రభావం ఉన్నవాళ్ళు పూర్వం సైన్యాధ్యక్షులుగా, కొంతమంది చక్రవర్తులుగా, రాజులుగా, అంటే యుద్ధం చేసి రాజ్యాలు సంపాదించే యోరులుగా వాళ్ళు విజయం సాధిస్తూ ఉండేవారు. నవ్ డేస్ అయితే వీళ్ళు ఎక్కువగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోను, రాజకీయాల్లోనూ, రియల్ ఎస్టేట్ రంగంలో, అంటే ఒక సాధారణటువంటి వ్యక్తులు, ఒక సాధారణటువంటి డైలీ కూలీగా ఉన్నటువంటి వాళ్ళు ఈ భూమి సంబంధించింది, స్థిరాస్తి సంబంధించింది కన్స్ట్రక్షన్ రంగంలో ప్రవేశించి వేల కోట్లు సంపాదించారంటే వారి జాతకంలో కుజుడు బలంగా ఉండడం, ఇటువంటి రుచిక మహాపురుష యోగం వారి జాతకంలో ఏర్పడడం వల్ల వారి జీవితంలో సాధారణ స్థాయి నుంచి చాలా ఉన్నత స్థాయికి వెదగడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంటుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ కుజుడు మరి ఈ జనవరి 15వ తారీఖున మకర రాశిలో ప్రవేశించి ఫిబ్రవరి 24 వరకు అదే రాశిలో ఉన్నప్పుడు మరి ఏ రాశుల వారికి ఎటువంటి బలాన్ని ఇవ్వబోతున్నాడు, ఎటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాడు అన్నది వివరంగా ప్రతి వీడియోలో ఎవరికి వారికి ఇండివిజువల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి కుజుడు జనవరి 15వ తారీఖున మకర రాశిలో ప్రవేశించిన సందర్భంగా మకర రాశిలందు పంచమహాపురుష యోగాల్లో రుచిక మహాపురుష యోగం అనే యోగం ఈ మకర రాశిలో ఏర్పడడం జరిగింది. అంటే కుజుడు ద్వారా ఏర్పడినటువంటి ఈ యోగం కుజుడి యొక్క కారకత్వాలన్నీ ఇంప్రూవ్మెంట్ అయి జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా మకర రాశి వారికి కుజుడు బాధక గ్రహం అయినప్పటికీ కూడా ఇదే రాశిలో ఉచ్చ పొందడం వల్ల ఇప్పుడు ఈ రాశి వారికి ప్రతిదీ కూడా పాజిటివ్గా మారడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో, లేదంటే ఏదైనా గొప్ప ఆర్టీసీ కానీ, రైల్వే కానీ, ఎయిర్లైన్స్ కానీ అటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి వారి యొక్క ప్రయత్నం ఇప్పుడు నెరవేరే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచి? ఈ జనవరి 15 నుంచి ఏప్రిల్ నెలాఖరు దాకా మీకు టైం ఉంటుంది. ఆ సమయంలో 100% గవర్నమెంట్ సర్వీసులు ఇచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా మీరు ఎవరైతే టెక్నికల్ రంగంలో ఉంటారు కదా, ఈ మెకానికల్ అవ్వచ్చు, ఆటోమొబైల్ రంగం అవ్వచ్చు, ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఈ మేస్త్రులు కానీ, బిల్డర్లు కానీ దానికి సంబంధించిన వర్క్ చేస్తూ ఉంటారు. ఈ టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ సమయంలో వారికి ప్రాధాన్యత పెరుగుతుంది.
అలాగే వృత్తిలో కొత్త అవకాశాలు రావడం, అంటే మీ యొక్క టాలెంట్ని రుజువు చేసుకునే ప్రయత్నం ఈ సమయంలో నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని సంపాదించుకొని మిమ్మల్ని మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతవరకు ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అయి పెరగడం వల్ల మీరే ఒక నాయకుడిగా ఎదిగి మీరే ఒక బిల్డర్గానో మారే అవకాశం ఉంటుంది. అలాగే ఆటోమొబైల్ రంగం అవ్వచ్చు, ఈ పోలీస్ వ్యవస్థ అవ్వచ్చు, లేదంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎన్సీసీ ఇలాంటి స్క్వాడ్ ఇలాంటి వాటిలో ఉన్న వాళ్ళకి కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. దానివల్ల తగు గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికన్నా ఏంటంటే స్థిరాస్తి వ్యాపారం చేస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి చాలా వరకు గతంలో కన్నా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు భూముల యొక్క వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. కామన్గా కుజుడు గోచారీత్యా ఎంత బలవంతుడు అవుతుంటే ఈ భూముల విలువ కూడా అంత పెరగడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏంటంటే ఇప్పుడు ఈ స్థిరాస్తి వ్యాపారస్తులకి ఏంటంటే రొటేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. తొందరగా అమ్మకాలు కొనుగోళ్లు రావడం వల్ల వారు కూడా కొంతవరకు గత 2-3 సంవత్సరాలుగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా ఈ సమయంలో కొంత మనీ రొటేషన్ అవ్వడం వల్ల వారి యొక్క కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ఎంత చెట్టుకి అంతగాలని కోట్లతో వ్యాపారం చేసేవాడి పరిస్థితి ఆ విధంగా ఉంటుంది, వేలల్లో వ్యాపారం చేసేవాడి పరిస్థితి అలా ఉంటుంది. అందువల్ల ఏంటంటే కొంతవరకు రొటేషన్ పెరగడం వల్ల కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఈ రాశి వారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, భూములతో వ్యవహారాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యవసాయం చేస్తున్న వారికి 100% బాగుంటుంది. వారికి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. చాలా వరకు మంచి ప్రాఫిట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల రైతులు కూడా చాలా ఆనందంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. దీంతోపాటు కేవలం ఈ కుజుడు ఈ పంచమహాపురుష యోగం వెళ్ళినట్టు కొంత ప్రాధాన్యత ఏర్పడుతుంటుంది అన్నమాట వీళ్ళకి. ఈ రాశి అంత కుజుడు ఏర్పడడం వల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక గుర్తింపు రావడం జరుగుతుంది. మీరు ఒక రాజకీయ రంగంలో ఉన్న ఎక్కడైనా సరే పోటీలు జరుగుతూ ఉంటాయి, ఏదైనా సర్పంచ్ ఎలక్షనో, ఈ వార్డు మెంబరో, లేదంటే సొసైటీలో ఈ బ్యాంకు సంబంధించినయో, లేదంటే మీ యొక్క ఓన్ అపార్ట్మెంట్లో ఎలక్షన్ జరిగిన దాంట్లో మీరు సొంతగా మీరు కొంత లీడ్ రోల్ తీసుకుంటారు. దానికి తగు విధంగా మీరు మిగతా వాళ్ళు కూడా మీతో పోటీ పడలేకో, మీ వక్రమనిషిప్ వాళ్ళకి నచ్చో అందరూ మీకే ప్రాధాన్యం ఇచ్చి మీరు ఏదైనా పోటీలో పాల్గొంటే ఏకగ్రీవంగా ఎన్నుకునే విధంగా ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతుంది. అంటే ఈ సమయంలో మీరు ఫిజికల్గా ఎంత ఎక్సర్సైజ్ చేస్తే మీ యొక్క స్టామినా కూడా అంతవరకు పెరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ వృద్ధులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వాకింగ్ రన్నింగ్ చేయడం వల్ల మీకున్నటువంటి ఇతర వ్యాధులు లాంటివి, ఈ బాడీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి లాంటివి కూడా సంపూర్ణంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం మనకి అనుకూల స్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం మనం చేసుకోవడం వలన ఆ గ్రహం మరింత ఫలితాన్ని మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఒక గ్రహం అనుకూల స్థానంలోకి వచ్చి ఆ గ్రహం మీ రాశి వారికి మిత్రగ్రహం అయినప్పుడు పూజల ద్వారా దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు. అది మీ యొక్క రాశికి శత్రుగ్రహం అయినప్పుడు దానాల ద్వారా దాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏదైనా పరిహారం ఎలా చేసినా కూడా దక్కుతుంది. అయితే చిన్న మార్పు అంతే, అందులో ఏమీ లేదు, కంగారు పడడానికి పని లేదు. కుజుడి యొక్క ఫలితం మనకు తొందరగా రావాలంటే ఒకటేమో సుబ్రహ్మణ్య స్వామి, 2 ఆంజనేయ స్వామి. ఇందులో ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు, అలాగే వివాహం తర్వాత వచ్చినటువంటి గొడవలు, చికాకులు, కట్న వేధింపులు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడం, వీటన్నిటికీ ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఆ ఫలితం రావడం జరుగుతుంది. దీనికి ఏంటంటే సుమారుగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయడం వల్ల, హనుమాన్ చాలీసా పారాయణ వల్ల మీకు తొందరగా ఆ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. అయితే సంతానం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో పిల్లలు కలగకపోవడం, పిల్లలు కలిగిన వాళ్ళ అభివృద్ధి లేకపోవడం, తరచుగా అబార్షన్స్ రాగడం, ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మీకు తొందరగా సంతానం కలగడం, పిల్లలు ప్రయోజకులు అవడం జరుగుతూ ఉంటుంది. దీనికి మీరు సుబ్రహ్మణ్య స్వామికి, అది కూడా మంగళవారం రోజే పంచామృతాలతో
ముఖ్యంగా బెల్లం పానకంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి మంగళవారం నియమంగా ఉండడం వల్ల తొందరగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో అటు వివాహానికి పిల్లలకి ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి కుజగ్రహ అనుగ్రహం కావాలంటే చేయొచ్చు. కుజుడికి కందులు దానం చేయవలసి ఉంటుంది. నౌ-ఏ-డేస్ కందులు పెద్దగా కాకపోయినా మంచి కందిపప్పు ఒక కుజుడి సంఖ్య మరి చెప్పే విధంగా అంటే కుజుడి సంఖ్య 9 అంటూ ఉంటారు, కానీ ఏంటంటే ఒక 6 కిలోలు కందిపప్పు ఏదైనా ఒక దేవస్థానంలో అన్నదానం చేసినటువంటి ప్రదేశాల్లో వారికి డొనేట్ చేసినా పర్లేదు, లేదంటే ఏదైనా దేవాలయంలో 6 కిలోల కందిపప్పు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలంతో పాటు దానం చేయడం వల్ల కుజుడి యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంది. లేదంటే కుజుడికి జపం అది చేయించింది అంటే అది మీ యొక్క తీవ్రతను బట్టి పరిహారం ఉంటుంది. బట్ ఏదైనా సింపుల్గా పరిహారం ఏంటంటే లేదా మీరు ఒక రాగి కడియాన్ని కాపర్తో తయారు చేసిన కడియాన్ని కుడి చేయికి ధరించడం వల్ల కూడా కుజుడి యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది. స్వస్తి.